మోషే ప్రవక్త తాను ఎన్నుకున్నటువంటి తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, నాయకుడుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి మోషే. కదా మోషే గొప్పది ఏంటి? బాగా మాట మా వాక్ చదువు కాదు కదా, బాగా మాట్లాడతారు కదా, నత్తివాడు కదా, నత్తివాడు. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడడానికి ఎవరిలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడానికి మన ప్రతినిధిగా మనం ఒక నత్తి వ్యక్తిని పంపించగలమా? పంపిస్తామా? ఎందుకంటే అతను సరిగా మాట్లాడలేడు, మనం అనుకున్న విషయాన్ని సరిగా అతనికి చెప్పలేడు, కాబట్టి ఆ వ్యక్తిని మనం పంపించాం. అవునా? దేవుడు ఎవరిని ఎదుర్కొన్నాడండి? ఎవరిని? నత్తివాడైనటువంటి మోషే. ఎక్కడ పంపించడానికి? మహాశక్తివంతుడైనటువంటి ఫరో రాజు దగ్గర పంపించాడు కదా. మహాబలశాలి అయినటువంటి ఈ ఫరో రాజు దగ్గరికి పంపించి నా ప్రజలను విడిపించని చెప్పడానికి ఎవరు పంపిస్తున్నాడండి? మోషే. అది సాధ్యమేనా? మన పరంగా అంత గొప్ప రాజు అయినటువంటి ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆ సైన్యాలందరినీ కూడా దాటుకొని వెళ్ళి అతను మాట్లాడగలరా? కానీ దేవుడు ఎన్నుకుంటున్నాడు కదా, దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఫరో రాజు దగ్గర ఫరో రాజు గొడవపై పాల్పడినటువంటి వ్యక్తి మోషే కదా. ఫరో రాజు దగ్గర గొడవపడి అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడిని చంపి అక్కడ నుంచి పాల్పడినటువంటి వ్యక్తి మోషే. అలాంటి వ్యక్తిని ఫరో రాజు దగ్గర దేవుడు పంపిస్తున్నాడు. అనుకుంటే ఇది సాధ్యమే పని దేవునికి సాధ్యమే. ఈ విధంగా మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఏ ప్రాముఖ్యత చూడండి, దావీదుని